ఆర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, న్యూఢిల్లీ. రవాణా రంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు తప్ప మరొకటి కాదు. ప్రధానంగా డీజిల్ ఛార్జీలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం డీజిల్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అలాగే గత 9 సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియంలు 2 కంటే ఎక్కువగా పెరిగినాయి. టోల్ ట్యాక్సులకి హద్దు అదుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి రవాణా రంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టినాయి. రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి ప్రధానంగా డ్రైవర్లు వాహనాలను నడుపుతున్నారు. ప్రయాణికుల్ని, సరుకుల్ని చేరవేస్తున్నారు. వారికి ఏ రకమైనటువంటి భద్రత లేదు, ఎలాంటి చట్టాలు కూడా వర్తించవు. వీటన్నిటి మీద డిసెంబర్ 18వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విజ్ఞాపన ఇచ్చి చర్చించాం. అయితే ఒకే ఒక్క అంశం మీద ఆయన కొంత సానుకూలంగా మాట్లాడారు. అసంఘటిత రంగ రవాణా కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టం గురించి ఇది ఆలోచించాలని చెప్పారు. అంతకు మినహా మిగిలినటువంటి సమస్యల మీద ప్రభుత్వం చాలా మొండిగా ఉందని చెప్పినటువంటిది ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతున్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి, కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడానికి, అసంఘటిత రంగ రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం సాధించడం కోసం ఈ నెల 8, 9 తేదీలలో విజయవాడలో మా ఫెడరేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. దానిలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అవసరమైనటువంటి కార్యాచరణని రూపొందించబోతున్నాం. పార్లమెంటు బడ్జెట్ సెషన్ సందర్భంగా చలో పార్లమెంటు నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అందువల్ల మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ మా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకోవాలి. అందుకోసం చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పనని మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది.